వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. అక్క కవితక్క, నేను నిన్న మీ ప్రెస్ మీటు విన్నా. నేను రేవంత్ రెడ్డి గారు జై తెలంగాణ ఎక్కడ అనలేడు, అదేవిధంగా అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చిండా అన్నాడు. పోనీ మీ డాడీ కేసీఆర్ సారు ఎన్నిసార్లు వచ్చిండు అమరవీరుల స్తూపం దగ్గరికి? ఒక గూడంజయ్య పాట వాడుకొని, అయ్యోనివా నువ్వు అవ్వోనివా వాడుకొని, వెనక ముందు చూసుడేంది రాజన్న రాజాన్ని వాడుకొని, గూడంజయ్య చనిపోతే కనీసం పలకరించేటటువంటి పరిస్థితి లేదు. కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా రాలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మీ మీ అయ్యా కేసీఆర్ గారు ఉన్నారు. అట్లనే బీసీ ముఖ్యమంత్రి అంటున్నావు. మరి బీసీ ముఖ్యమంత్రి అయితే నువ్వు బీసీ ముఖ్యమంత్రి చేయరు మీకు దమ్ము ఉంటే అన్నావు. మరి మీ అయ్యా కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి అన్నట్టు చేసిండ? మరి అదొక్కసారి మీరు మీ కనీసం మనం అనేటప్పుడు కూడా ఒక్కసారి మీకు ఉండాల. దళిత ముఖ్యమంత్రి అని 100 స్టేజ్ల మీద చెప్పిండు. అదేవిధంగా నాతో అన్నటువంటి మాట, తర్వాత వీడియో నా దగ్గర ఉంది, లైవ్లో మాట్లాడినటువంటిది, దళిత ముఖ్యమంత్రిని తప్పకుండా చేసుకోవాలా ఈ రాష్ట్రంలో అని చెప్పి చెప్పిండు. 10 ఏళ్ళు పరిపాలన చేసిండు. పోనీ 5 ఏళ్ళు మీ అయ్య చేసినా కనీసం 5 ఏళ్ళన్నా కానీ దళిత ముఖ్యమంత్రిని చేసిండా? చేయలేదు. మీరు కొట్లాడితిరి, నేను ముఖ్యమంత్రి అయితే నేను ముఖ్యమంత్రి అని. తర్వాత ఇంకొక మాట, ఏది పూలే విగ్రహము పెట్టాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని అని. మరి మీ 9 ఏళ్ళ పాలనలో మీ బీఆర్ఎస్ పార్టీని, మీ డాడీని, మీ అన్నను మరి ఏ రోజు కూడా అడగంది. ఇవాళ రాజకీయం చేయడానికే కదక్క నువ్వు మాట్లాడుతున్నది. కేవలం రాజకీయం వాళ్ళు ఈరోజు కాకపోతే రేపు ఖచ్చితంగా పూలే విగ్రహాన్ని పెడతారు. ఎందుకు పెట్టరు? ఎలా కాకపోతే రేపు అవుతుంది. గద్దరన్నను మీ డాడీ అసలు దగ్గరికే రానియలేడు. ఇవాళ గద్దరన్న అవార్డ్స్ను ప్రకటించారు. గద్దరన్నను ఏ రోజు కూడా ప్రగతి భవన్లో కలవటానికి ఒప్పుకోలేదు. ఇవన్నీ తెలంగాణ ప్రజలకు తెలుసు, మీకు తెలుసు. మీరేదో మాట్లాడాలని మాట్లాడుతున్నారు తప్ప అసలు మీకు అసలు హక్కు లేదు. మీరు మాట్లాడే హక్కు లేదు, మీకు ఆల్రెడీ ఆ అర్హత లేదు. రెండోది ఏంటంటే మీరు చేసినన్ని అరాచకాలు ఎవరు చెయ్యలేదు. వీళ్ళు చేస్తున్న దానికి మీరు ఈర్ష్యపడి అడ్డం పడుతున్నట్లు మాత్రం తప్పకుండా అనిపిస్తూ ఉన్నది. ఇది ట్రూ. తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు, మీకు ఇంకా అహంకారం పోలేదని. అదక్క గమనించు, నువ్వు కూడా గమనించి మాట్లాడు. ఎందుకోసం అంటే, ఎందుకక్క మరి నీకు ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చిర్రు చెప్పు? మరి చాలామంది ఉన్నారు కదా ఎమ్మెల్సీ, నాలాంటి వాడికి ఇవ్వలేదు. మరి ఎమ్మెల్సీ నీకెందుకు ఇవ్వాలా? ఓడిపోయినావు కదా, ఒకసారి ఎంపీగా చేసినావు, 2 సార్లు చేసినట్లున్నావు, అయిపోయింది. మళ్ళీ ఓడిపోయిన తర్వాత నీకు ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వాలా? మరి ఇంకా బయట వాళ్ళు లేరా వాళ్ళు? మా కోదండరామ్ సార్కి ఇచ్చిండా? మరి కోదండరామ్ సార్ని అయితే ఘోరంగా అవమానపరిచిండ్రు. అమరవీరుల కుటుంబాలను, శ్రీకాంతాచారి తల్లిని కూడా అవమానపరిచిండ్రు. శ్రీకాంతాచారి తల్లిని పిలుచుకొని ఏం చేసిర్రు మీరు? ఇవన్నీ తవ్వుకుంటే పెద్ద పెద్ద బోకేసలు వెళ్తాయి. మీకోసం తవ్వుతే పెద్ద పెద్ద బోకేసలు మొత్తం ఈ రాష్ట్రంలో ఒక పెద్ద గుట్టలాగా, డంపింగ్ యార్డ్ లాగా తయారవుతుంది. మీ బోకీసలన్నీ జమ చేస్తే డంపింగ్ యార్డ్ అవుతుంది, పెద్ద డంపింగ్ యార్డ్ అవుతుంది మీ బోకీసల్ని తవ్వుతే. చాలా ఉన్నాయి. కానీ అది ఎందుకంటే వీడియోలలో అంత డీప్గా అంత మాట్లాడాలంటే చాలా టైం పడుతుంది. అంత ఓపిక జనాలకు లేదని షార్ట్గా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ, నేనైతే ఏ పార్టీకి సంబంధం లేనుండి కదా. ఈరోజు కాకపోతే రేపు 9 ఏళ్ళ పాలనలో మీరు చేయలేని ఏదో ఒకటైతే చేస్తున్నారు కదా. తాకోటైతే డిక్లేర్ చేస్తున్నారు కదా, అవుతుంది కదా. ఎందుకు తొందరపడతారు? ఇప్పుడే ఉలిక్కి పడతారు. ఉలిక్కి పడకండి, ఇంకా చాలా ఉంది, ముందుంది ముసళ్ళ పండగ. మీ పార్టీలను అయితే ఒక్కరు కూడా ఉండరు. మీరు సింగిల్గా ఓన్లీ మీ ఇంటోళ్ళు తప్ప ఎవరు మిగిలే పరిస్థితి ఉండదు రాబోయే రోజుల్లో. అది జరిగి తీరుతుంది ఖచ్చితంగా. మా వాక్కు నిజమవుతుంది అక్క, చూడు.